దైవంపై భారం వేసి నిశ్చింతగా ఉండు. అంతా ఆయనే చూసుకుంటాడు అనే మాటలు మనం తరచూ వింటుంటాం. కాని దేవుడిపై భారం వెయ్యి, కాని నీ బాధ్యతను విస్మరించకు అనేదే ఆధ్యాత్మికతకు, లౌకిక ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని తెలియజేసే అసలు సూత్రం. భక్తి అంటే కేవలం చేతులు జోడించి కూర్చోవడం కాదు, మనవంతు కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వహించడం కూడా. భగవంతుడు మనకు బుద్ధిని, శక్తిని ప్రసాదించాడు. వాటిని ఉపయోగించకుండా భారమంతా ఆయనపైనే వేసేసి అద్భుతాలు జరగాలని ఆశించడం భక్తి కాదు, సోమరితనమవుతుంది. నువ్వు 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అంటాడు భగవంతుడు. ఇక్కడ మనం వేయాల్సిన ఆ 1 అడుగు మన ప్రయత్నం, ప్రార్థన మనసును పవిత్రం చేసి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కాని ఆ ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సింది మనమే. కురుక్షేత్ర యుద్ధరంగంలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. యుద్ధం చేయాలా వద్దా అని అర్జునుడు సందిగ్ధంలో పడి తన విల్లును కింద పడేశాడు. అప్పుడు కృష్ణుడు అతనికి గీతోపదేశం చేశాడు. కాని అర్జునుడి తరఫున కృష్ణుడు స్వయంగా బాణాలు వేయలేదు. కృష్ణుడు అర్జునుడితో గాంధీవాన్ని ఎక్కుపెట్టు, యుద్ధం చెయ్యి అని తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. భగవంతుడి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుంది, కాని బాణాలు వేయాల్సింది మాత్రం అర్జునుడే. అంటే మన పనిని మనమే చెయ్యాలి, అప్పుడే దైవ సహాయం మనకు అందుతుంది. హనుమంతుడు అపారమైన భక్తితో రామనామస్మరణ చేస్తూ సముద్రాన్ని దాటాడు. రామనామం మారుతికి మానసిక శక్తిని ఇస్తే, తన శారీరక శక్తిని, బుద్ధి బలాన్ని ఉపయోగించి సురస, సింహిక వంటి రాక్షసులను ఎదుర్కొన్నాడు. కేవలం భక్తితోనో లేదా నామస్మరణ చేస్తూనో కూర్చుంటే సముద్రం దాటలేమని ఆయనకు తెలుసు. ఒక రైతు కథను చూద్దాం. రైతు పొలంలో విత్తనాలు వేయకుండా, నీరు పెట్టకుండా, కేవలం వానకోసం పూజలు చేస్తే పంట పండదు. కర్షక్ అనే రైతు సరైన సమయంలో దుక్కి దున్ని విత్తనం నాటితేనే ఫలితముంటుంది. అప్పుడే అతని కష్టానికి దైవకృప తోడవుతుంది. మనం చేయగలిగిన పనులను చిత్తశుద్ధితో మనమే చేయాలి తప్ప దేవుణ్ణి చేయమని వేడుకోకూడదు. అది అజ్ఞానం. మన నియంత్రణలో లేని అంశాలను మాత్రమే ఆ పరమాత్మకు అప్పగించి ఆశావాహ దృక్పథంతో ఉండాలి. కృషి మరియు ప్రార్థన కలిసి ఉన్నప్పుడే విజయం తథ్యం. చదువుకునే విద్యార్థుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. తేజస్ అనే విద్యార్థి రేయింబవళ్ళు కష్టపడి చదివి పరీక్ష హాల్లో ఏకాగ్రత కోసం దేవుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయడం సరైన పద్ధతి. ఏమీ చదవకుండా కేవలం పరీక్షలో పాస్ చేయమని దేవుణ్ణి కోరడం వల్ల ప్రయోజనం ఉండదు. జీవితం ఒక ప్రయాణం లాంటిది. దైవకృప అనే గాలి ఎంత వీచినా మన ప్రయతనం అనే తెరచాపను సరిగా విప్పకపోతే జీవిత నౌక ముందుకు సాగదు. గాలి, దైవకృప అనుకూలంగా ఉన్నప్పుడు మనం తెరచాప ప్రయత్నం విప్పితేనే లక్ష్యాన్ని చేరుకుంటాం. భక్తి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే అంతర్గత దిక్సూచి. కృషి మనల్ని ముందుకు తీసుకువెళ్లే వాహనం. ఈ లౌకిక ప్రపంచంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూనే ఆ అలౌకిక శక్తిపై విశ్వాసముంచడమే నిజమైన జీవనవేదం. మనవంతు ప్రయత్నం చేద్దాం, దైవకృపను పొందుదాం.